నారా లోకేష్ నాయకత్వంపై తెలుగుదేశం పార్టీలో ఆశలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి. కొందరు నారా లోకేష్ ని ఏకంగా ముఖ్యమంత్రిని కూడా చేసేయాల్సిందే, ఇదే రైట్ టైం అనే వాళ్ళు ఉన్నారు. కానీ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్న వాళ్ళు లేదు, వచ్చే ఎన్నికలు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే వెళ్తేనే అంతో ఇంతో మంచి జరుగుతుంది. నారా లోకేష్ గారి నాయకత్వంలో వచ్చే ఎన్నికలకు వెళ్తే చాలా ప్రతికూల ఫలితాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్నది సీనియర్ల వాదన. అయితే నారా లోకేష్ హవా విపరీతంగా సాగుతూ ఉన్న నేపథ్యంలో ఈ సూచన చేస్తున్న వాళ్ళు బహిరంగంగా ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. నారా లోకేష్ కు వ్యతిరేకంగా ఏ ఒక్క మాట మాట్లాడినా తెలుగుదేశం పార్టీలో తమ పరిస్థితి ఎలా ఉంటుందో అన్నది సీనియర్ల భయం. దీంతో పాటు మరో భయం కూడా ఉంది. నారా లోకేష్ ని కూడా ముఖ్యమంత్రిని చేస్తే ఇక పవన్ కళ్యాణ్ ఎలా రెస్పాండ్ అవుతారు అన్న దానిపైన కూడా చర్చ ఉంది. పవన్ కళ్యాణ్ కంటే మరీ ముఖ్యంగా మొన్నటి ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున కూటమితో ర్యాలీ అయిన ఓటర్లు ఆయా వర్గాలు ఎలా రియాక్ట్ అవుతాయన్న దానిపైన కూడా తెలుగుదేశం పార్టీలో ఒక పెద్ద ఎత్తున ఆందోళన ఉంది. సరే, పవన్ కళ్యాణ్ వరకు వ్యక్తిగతంగా ఆయన ఏదో విధంగా నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అయినా సరే అంగీకరింప చేయడం అన్నది చంద్రబాబు నాయుడు గారికి పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ మొన్నటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చూసో లేకుంటే వైసీపీ ప్రభుత్వాన్ని దింపేయాలన్న ఉద్దేశంతో మొత్తం కూటమి వైపు ర్యాలీ అయిన జనసేన పార్టీ ఓటర్లంతా దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది ఒక పెద్ద ప్రశ్న. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏ పని చేస్తున్నా సరే, జనసేన వాళ్ళని అవమానిస్తున్నా సరే, కొడుతూ ఉన్నా సరే కనీసం పవన్ కళ్యాణ్ స్పందించడం లేదు అన్న అసంతృప్తి జనసేన పార్టీలో ఉంది. ఇప్పుడు ఏకంగా సరే చంద్రబాబు నాయుడు గారు అంటే సీనియర్ నాయకుడు కాబట్టి ఆయన కింద డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ పనిచేస్తూ ఉండడాన్ని కొంతవరకు జీర్ణించుకోగలుగుతున్నారు. కానీ నారా లోకేష్ కూడా ముఖ్యమంత్రి అయిపోయి ఆయన కింద కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉండి మళ్ళా వచ్చే ఎన్నికల్లో నారా లోకేష్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమైనా సరే పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ ఓటర్లు దాన్ని అంత సానుకూలంగా తీసుకోరు. మనకి ఇదే పనేనా ఎప్పుడు తెలుగుదేశం పార్టీని గెలిపించడం, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడం, ఆయన కుమారుడిని ముఖ్యమంత్రిని చేయడం, ఇదేనా మన పని అన్న అభిప్రాయానికి వస్తే పవన్ కళ్యాణ్ చెప్పినా సరే వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ ఓటర్లు కూటమి వైపు రారు. కాబట్టి నారా లోకేష్ ని ముఖ్యమంత్రి చేస్తే దానిపైన కూడా ఇబ్బంది ఉంటుంది, కూటమి పైన కూడా ప్రతికూల ప్రభావం ఉంటుంది అన్నది ఒక చర్చ. దీంట్లో నిజం కూడా ఉంది. అయితే ఆదివారం తెలుగుదేశం పార్టీ ఎంపీలతో చంద్రబాబు నాయుడు గారు సమావేశం నిర్వహించారు. సాధారణంగా ఎప్పుడైనా సరే పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగినప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడు లీడ్ చేస్తూ ఉంటారు. సమావేశం మొదలు పెట్టింది అయితే నిన్న చంద్రబాబు నాయుడు గారు 45 నిమిషాల పాటు మాత్రమే ఎంపీలతో మాట్లాడి వాళ్ళకు పలు సూచనలు చేసిన చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ ను వదిలేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నారా లోకేష్ గారు మీటింగ్ ను టేక్ఓవర్ చేశారు. ఆయనే లీడ్ చేశారు. 2.5 గంటల పాటు కేంద్ర మంత్రులకు, ఎంపీలకు నారా లోకేష్ సూచనలు, సలహాలు, ఆదేశాలు అన్ని ఇచ్చారు. కొందరు ఎంపీల పనితీరు సరిగా లేదు, ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేకపోవడంతో వాళ్ళని పిలిచి ఇప్పటికే కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నాం. త్వరలో ఎంపీలకు కూడా అదే విధంగా కౌన్సిలింగ్ ఇస్తాం. ఆ కౌన్సిలింగ్ లో నేను కూడా ఉంటాను అని నారా లోకేష్ గారు చెప్పారు. అంటే కేంద్ర మంత్రులు, ఎంపీలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు 45 నిమిషాల పాటు లీడ్ చేస్తే ఆ తర్వాత తనకంటే సీనియర్లు, కేంద్ర మంత్రులు ఉన్న ఆ ఎంపీల బృందానికి 2.5 గంటల పాటు నారా లోకేష్ గారు ఒక విధంగా క్లాస్ తీసుకోవడం అనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. అంటే నారా లోకేష్ గారు తనకు తానుగా ప్రమోట్ చేసుకుంటున్నారు. నేనే మొత్తం అంతా సర్వశక్తివంతుడిని, పార్టీలో ఎవరైనా సరే మా కంట్రోల్లో ఉండాల్సిందే, నా కంట్రోల్లో ఉండాల్సిందే, ఎంపీలకు సంబంధించిన కౌన్సిలింగ్ లో నేను కూడా పాల్గొంటాను అని స్వయంగా నారా లోకేష్ గారు చెప్పారు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఇక చంద్రబాబు నాయుడు గారు కూడా మెల్లమెల్లగా తన బాధ్యతల్ని కొద్దిగా తగ్గించుకుంటూ ఆ మేరకు నారా లోకేష్ గారి మీద ఆ బాధ్యతలు పెడుతూ పార్టీలో కూడా ఎంపీల్లో, కేంద్ర మంత్రులు అందరిలో కూడా ఇదిగో చూడండి 45 నిమిషాలు నేను మాట్లాడి వెళ్ళిపోయాను, ఇక తర్వాత మొత్తం 2.5 గంటల పాటు నారా లోకేష్ గారు లీడ్ చేశారు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఇక నారా లోకేష్ గారు తెరపైకి రాబోతున్నారు, మొత్తం ఆయనే శాసించబోతున్నారు. అందుకు తగ్గట్టుగా మీ మైండ్ సెట్లను కూడా ప్రిపేర్ చేసుకోండి అని చంద్రబాబు నాయుడు గారు కూడా పరోక్షంగా ఒక సంకేతాలు ఇస్తూ ఉన్నారు. అయితే నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి ఈ టర్మ్ లో చేయకపోతే, మళ్ళీ వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలవకపోతే ఇంకా మరీ సుదీర్ఘంగా ఒక రాహుల్ గాంధీ లాగా ఎదురు చూడాల్సి ఉంటుందేమో, ఎప్పటికీ నెరవేరని కలగా అవుతుందేమో. అదే ఒకసారి ముఖ్యమంత్రిని చేసేస్తే మాజీ ముఖ్యమంత్రి అనే ఒక గొప్ప హోదానైనా శాశ్వతంగా కలిగి ఉంటారు, అవకాశం వస్తే మళ్ళీ ముఖ్యమంత్రి కావచ్చు అనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుటుంబం ఉందని చెప్తూ ఉన్నారు. సో నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయవచ్చు, ఎందుకంటే కంప్లీట్ మెజారిటీ టీడీపీ చేతుల్లోనే ఉంది కాబట్టి. కానీ దీన్ని వచ్చే ఎన్నికల్లో మాత్రం మిగిలిన భాగస్వామ్య పక్షాల నాయకులు అంగీకరించినా సరే ఆయా పార్టీల ఓటర్లు మాత్రం అంత సానుకూలంగా దీన్ని తీసుకునే అవకాశం ఉండదు.